రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని చిక్కడపల్లి లైబ్రరీకి చదువుకోవడానికి వస్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగులు మాత్రం తాము శాంతియుతంగా లైబ్రరీకి వచ్చామని, అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉంది. కాదు సార్, అసలు చదువుకునేటోళ్ళ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఇంకెందుకు చెప్పండి. ఇప్పుడు వచ్చిండు రాహుల్ గాంధీ గారిని వచ్చారని మనకి 14 మంది వచ్చిపోయారు నిరుద్యోగులు. కనీసం రేవంత్ రెడ్డి గారు వినతి పత్రం కూడా తీసుకోవట్లేదు. వినతి పత్రాలు కూడా తీసుకోవట్లేదు. రాహుల్ గాంధీ గారిని అడ్డుకుంటామని కాదు, రాహుల్ గాంధీ గారిని ఇట్లా ఉంది, ఇంతమంది నిరుద్యోగులు చనిపోతున్నారు, ఇక ముందు నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఇక ముందు నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దంటే రాహుల్ గాంధీ గారు స్పందించి మాకు ఒక హామీ ఇస్తే మేము ఇది చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అంటారు నేను ఒక షాడిస్ట్ వ్యక్తిని వాళ్ళు బాధపడుతుంటే కూడా నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది వీడియోలు చెప్పిండు. ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు హామీ ఇచ్చారు సార్, ఆ రోజు హామీ ఎవరు ఇచ్చారు? అట్లా సార్ ఉన్నారు, మీకు అందరూ మీకు ముగ్గురు వచ్చి అదే విషయం చెప్పండి. పోయేటోళ్ళం ఏంటంటే మార్నింగ్ ఉంటుంది, మేము అడ్డుకున్నాలని కాదు. వినతి పత్రం మన ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు ఆడ, మీరు ఒకదంటే ఏముంది వినతి పత్రం అయితే ప్రభుత్వం మీరు అనుకుంటారు మేము స్టేషన్కి వచ్చి మళ్ళీ మాకు మైండ్ ఏమంటారు స్టేషన్ పోయి మా ప్రిపరేషన్ మళ్ళీ ఫైల్ అయిపోతుంది సార్. మీరు అనుకుంటారు అట్లా కాదు సార్, మీరు అట్లా అందుకే సార్ నిన్న చేసి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము వచ్చి ఒక 2 నిమిషాలు వచ్చి చూస్తాం, గంట సేపు అంతే. ఏముండదు నువ్వు వెయిట్ చేసేదానికి అయితే ఏమి ఉండదు కదా. నేను సారే చెప్తున్నా, ఫస్ట్ ఏం చేస్తాను కూడా తెలియదు, మాకు బాగానే ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ ఏముందా ఆల్రెడీ పోయింది, మనం చేయడానికి ఏం లేదు కదా. గమ్మున తెలంగాణకి ఏముందా నువ్వు వేరే కాదు కదా. కొన్ని పొజిషన్ ప్రొటెస్ట్ లాగా జస్ట్ అలా తీసుకో గంట సేపు ఉంచుకొని ఉన్నారు. దగ్గర నేను స్నేహితులకు టికెట్ కదా. చదువుకున్న టైం ఉండదా? ఇప్పుడు ఆయన సపోర్ట్ కూడా అంతే. ఇప్పుడు ఆయన కూడా మీకోసం మాట్లాడేది కదా, మీరు సపోర్ట్ కూడా సారీ చేసింది కాబట్టి ఇదే వీడియో అక్కడ తీసుకుంటారు తీసుకొచ్చి మాట్లాడేది. ఫస్ట్ రాహుల్ గాంధీ గారు మా చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చిండు, ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్ తరఫున జాబ్ క్యాలెండర్ చెప్పిండు. మేము కనీసం రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నిటి కూడా రాహుల్ గాంధీ గారి కారణం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చూసి మేము ఓట్లేసి గెలిపించినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, 14 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మా బాధలు వినండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే వినతి పత్రం కూడా తీసుకున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది. కాబట్టి మరి మేము ఎవరిని అడుకోవాలి? ఇప్పుడు లైబ్రరీ దగ్గరకు వచ్చి చదువుకుంటుంటే 11 గంటలకు ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు అంతమంది సెక్యూరిటీ ఉన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతాం? మేము రాహుల్ గాంధీ అడుగుకుంటే మాకు ఏమొస్తుంది? తెలంగాణలో మేము అడిగే హక్కు లేదా అంటే క్వశ్చన్ చేసే హక్కు లేదా? ఆ రోజు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారంటే మాకు హామీ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ నెరవేరాలని అడుగుతున్నాం. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఈ రోజు ఎందుకు మరి అరెస్ట్ చేస్తారు? అంటే అరెస్ట్ చేసిన అక్రమ అరెస్ట్లే కదా, మేము నిరుద్యోగులమా లేకపోతే టెర్రరిస్టులమా? మేము క్వశ్చన్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు మీరు ఆ రోజు మాట ఇచ్చారు, చికెన్ లైబ్రరీ టీచర్ దగ్గరకు వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తాము, మేము హామీ ఇస్తున్నాము, మేము తెలంగాణ న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేసి కాంగ్రెస్ గెలిపించారు అన్నారు. ఈ రోజు ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తున్నారు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. అంతేగాని మేము నిర్బంధాలు పెట్టిన నిరుద్యోగులు అరెస్ట్ మా అంటే 2 సంవత్సరాలు తర్వాత మీరు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసిన పరిస్థితి విద్యార్థులే కాదు. ఇది ప్రజాపాలన. పోలీసులు లైబ్రరీలో చదువుతుంటే బుక్కుల మీద తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొని పోతుండ్రు. ఇది ప్రజాపాలన అయితే ప్రజాపాలన ఎట్టయితే ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. ప్రజాపాలన మరి ప్రజాపాలన ఎట్లా అంటారు?
అంటే ఇది అక్రమ, ఇది వేరే విధంగా ఆడుతున్నారు. విద్యార్థులను అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం.